ఈరోజు మనము 18 సిద్ధ యోగులలో ఒకరైన పట్టినత్తార్ అనే సిద్ధ యోగి గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుడికి ఇద్దరు స్నేహితులట. అందులో మొట్టమొదటి స్నేహితుడైన సుందరమూర్తి నాయనార్, రెండవది కుబేరుడు. ఒకరోజు కుబేరుడు తన పుష్పక విమానంలో శివుడితో భూలోక సంచారము చేస్తూ ఒక అందమైన పట్టణాన్ని చూస్తాడు. ఆ పట్టణంని చూసిన కుబేరుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ యొక్క పట్టణంలో ప్రతి ఒక్క ఇంటి తలుపులు బంగారుతో చేయబడి ఉంది. ఆ పట్టణమంతా అష్ట ఐశ్వర్యంతో కలకలలాడిపోతుంది. ఆ పట్టణము పేరే దక్షిణ భారతదేశంలోని కావేరి పట్టణం అని అంటారు. కుబేరుడు ఆ పట్టణాన్ని చూసి మోజుపడతాడు. అప్పుడు పక్కన ఉన్న పరమశివుడు కుబేరుడితో నీవు వెళ్ళి ఇక్కడ మానవ జన్మ ఎత్తమని చెప్తాడు. అందుకు సమ్మతించిన కుబేరుడు నిన్ను మరవకుండా నాకు వరం ఇవ్వు, శైవ కుటుంబంలోనే నీ జన్మ ఎత్తాలి అని అంటాడు. అలాగే అని పరమేశ్వరుడు వరమిస్తాడు. ఈ కావేరి పట్టణంలో ప్రతి ఇంట బంగారు తలుపులు ఎందుకు వచ్చిందో తెలుసా? ఒకసారి కావేరి పట్టణంలో పరిపాలించే రాజు తన మంత్రితో దేశ పర్యటన చేస్తూ తన పట్టణంలోని తలుపులంతా చూశాడట. అన్ని తలుపులు వెండితోనే చేసి ఉందంట. ఇది చూసిన రాజు మంత్రితో మన అంతఃపురంలో తప్పితే ఇంక ఎవరి ఇంట ఈ వెండి తలుపులు ఉండకూడదు, నా ఆజ్ఞగా జారీ చెయ్యి అని ఆజ్ఞాపిస్తాడు. మరుసటి రోజు మంత్రి ఈ విధంగా దండోరా వేస్తాడు. ప్రతి ఒక్కరి ఇంటిలోనూ వెండి తలుపులు ఉండకూడదు, వెండి నిషేధించబడింది అని దండోరా వేయిస్తాడు. ఒక వారం తర్వాత అదే రాజు మంత్రితో పర్యటనకు వస్తూ అక్కడ దృశ్యంను చూసి ఆశ్చర్యపోతారు. వెండి తలుపులకు బదులుగా బంగారు తలుపులు ఉండటం గమనిస్తాడు. ఇదేమిటిని రాజు ప్రశ్నించగా, వెండే కదా నిషిద్ధం, ఇంకా బంగారుకేముంది అని మంత్రి అంటాడు. ఇంకా చేసేదేమీ లేక రాజు మౌనంగా ఉండిపోతాడు. ఎందుకంటే ఆ యొక్క ప్రదేశమంతా సంపన్నుల కుటుంబం నివసించే ప్రదేశం. రాజుకి తప్పకుండా పన్నులు విధిగా కట్టేస్తారన్నమాట. అట్లంటే మన భాషలో ట్యాక్స్. అందుకనే రాజు మౌనంగా ఉండిపోతాడు. వీరందరూ నౌకలో ప్రయాణం చేసే వ్యాపారం చేస్తారన్నమాట. పక్క ఊరికి వెళ్లి రత్నాలు, మన్నులు, మాణిక్యాలు, బంగారు ఇటువంటి వ్యాపారాలు చేసేవారు. ఆ ధనంతో వీళ్ళు రాజుకు తూచా తప్పకుండా పన్నులు సరిగ్గా కడతారన్నమాట. ఆ ఊరిలో నివసించే జ్ఞాన కలాంబిగై, శివనేశ చెట్టియార్ అనే దంపతులకి పిల్లలు లేరు. పిల్లల కోసం తిరువలంగాడులో కొలువైన ఈశ్వరుణ్ణి రోజు కొలుస్తూ వచ్చేవారు. ఆ దంపతులకే కుబేరుడు బిడ్డగా జన్మిస్తాడు. ఆ బిడ్డకి తిరువలంగాడు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. ఆ పిల్లవాడికి 7 వయసు ప్రాయం వస్తుంది. అప్పుడు ఎవరో ఒకరు ఇత్తడి పాత్రని ఈ అబ్బాయికి ఇచ్చి వెళ్ళిపోతారు. ఈ అబ్బాయి ఆ పాత్రను తెరిచి చూడగా అందులో మరగద విఘ్నేశుడి యొక్క విగ్రహము, ఒక శివలింగము ఉంటుంది. ఈ రెండు కుబేరుడు పోయిన జన్మలో పూజించినవే. అది ఈ జన్మలో అతనికి అందిందనమాట. మనము చేసే దైవ పూజలు, దైవ నామస్మరణ 7 జన్మలకి మన వెంటే వస్తుందట. అదే మనం ఏదైనా తీపి పదార్థములు కాని తింటే అది 3 గంటల వరకే మన నాలికలో ఉంటుంది. కానీ దైవ నామస్మరణ మాత్రం 7 జన్మల వరకు మనతో ప్రయాణిస్తూ ఉంటుందట. ఈ తిరువలంగాడు ఈ విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని, శివలింగంని పూజిస్తూ వస్తున్నాడు. అతనికి యుక్త వయసు వచ్చింది. నాన్న చనిపోతాడు. కోట్లకు అధిపతి. ఇతనికి పక్క ఊరిలో నివసిస్తున్న చిదంబర చెట్టియార్, శివగామి అనే దంపతులకి కుమార్తెగా పుట్టిన శివకలై అనే కన్యను తెచ్చి కళ్యాణం జరిపిస్తారు. వీరిద్దరూ అన్యోన్యంగా కాపురం చేస్తూ వస్తారు. రోజులు గడుస్తుంది, కాని పిల్లలు కలగలేదు. ఒకరోజు పరమశివుడు ఇతని కలలో కనిపించి తిరువడై మరుదూరుకు వెళ్లి అక్కడ సుశీల, శివశర్మ అనే దంపతులు ఉంటారు. వారి దగ్గర ఒక బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డ బరువుకి బంగారంను ఇచ్చి ఆ బిడ్డను నువ్వు తీసుకొచ్చి పెంచుకో అని చెప్తాడు. ఇతడికి సంతోషానికి అవధులు లేకుండా పోతుంది. అలాగే అని నమస్కరిస్తాడు. బిడ్డని తెచ్చి పెంచుకో అని చెప్పి అంతర్ధానమవుతాడు. ఈ శివశర్మ తిరువడై మరుదూరు గుడిలో అర్చకుడన్నమాట. తిరువడై మరుదూరులో కొలువైన ఈశ్వరుడి పేరు మహాలింగేశ్వరుడు. పరమశివుడు ఇతని కలలో కనిపించి, రేపు ప్రొద్దున పిల్లవాడు కనిపిస్తాడు, ఆ పిల్లవాడిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో, తిరువలంగాడు అనే దంపతులు నీ దగ్గరకు వచ్చి బిడ్డ బరువుకు తగ్గ బంగారు నాణెములను తీసుకొని బిడ్డని అతనికి అప్పగించు అని ఈశ్వరుడు చెప్తాడు. అదే విధంగా శివశర్మ మరుసటి రోజు
మద్ది చెట్టు కింద కనిపించిన పిల్లవాడిని తీసుకొని వచ్చి తన భార్యకు ఇస్తాడు. మరుసటి రోజు తిరువలంగాడు, శివకలై దంపతులు శివశర్మ ఇంటికి వస్తారు. వచ్చి ఒక తరాసులో ఒక పక్క బిడ్డను ఉంచి మరుపక్క బంగారు నాణెములు వేస్తారు. సరికి సరి వచ్చిన తర్వాత బంగారు నాణెములు అతనికిచ్చేసి బిడ్డను తీసుకొని ఇంటికొచ్చేస్తారు. ఆ పిల్లవాడికి మరుదవానన్ అనే నామకరణము చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటూ వస్తారు. ఇది వాణిజ్య కుటుంబం కదా! వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతుంది. ఓడలలో వ్యాపారం చేసేవారు కదా! ఈ అబ్బాయికి 16 సంవత్సరములు వచ్చింది. అతను ఒకరోజు తన తండ్రితో, నా స్నేహితులు అంతా ఓడలో ప్రయాణించి వ్యాపారం చేయడానికి వెళ్తున్నారు. వారితో పాటు నేను కూడా వెళ్ళనా అని అడుగుతాడు. అందుకు తిరువలంగాడు సమ్మతిస్తాడు. మరుదవానన్ తన స్నేహితులతో ఓడలో ప్రయాణం చేసి వివిధ దేశమునికి వెళ్తాడు. తన స్నేహితులంతా వ్యాపారం చేసి బంగారు కాసులు, వజ్రాలు, మాణిక్యాలు తీసుకుంటారు. కాని ఈ మరుదవానన్ మాత్రం ఆవు పిడకలు, ఒక మూట నిండా మరమరాలు తీసుకుంటాడు. ఇది చూసిన స్నేహితులు ఇతనిని హేళన చేస్తారు. అతను ఇది ఏమి పట్టించుకోడు. ఫుల్లుగా ఆవు పిడకలు మాత్రమే తీసుకుంటాడు. అంత వ్యాపారం అంతా అయిన తర్వాత ఓడలో తిరుగు ప్రయాణానికి బయలుదేరతారు. వస్తూ ఉండగా ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. అప్పుడు ఈ ఓడ ఒక దీవిలో ఇరుక్కొని పోతుంది. తినడానికి తిండి ఏమీ లేవు. అన్ని అయిపోతాయి. అప్పుడు తోటి స్నేహితులు ఈ మరుదవానన్ దగ్గర ఉన్న మరమరాల్ని అడుగుతారు. అప్పుడు మరుదవానన్ అంటాడు, నేను ఏది ఇస్తేను దానికి మీరు రెట్టింపుగా నాకు ఇవ్వవలసి వస్తుంది అని అంటాడు. ఆ షరతుకి వాళ్ళు ఒప్పుకుంటారు. మరుదవానన్ దగ్గర ఉన్న పిడకలతో చలికి నిప్పు రాజిల్లుకొని ఆ మరమరాలు తింటూ ఎప్పుడు తుఫాను తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. తుఫాను తగ్గింది. ఆ తర్వాత ఓడలో ప్రయాణం చేసి తమ ఊరికి చేరుకుంటారు. ఊరికి చేరుకున్న స్నేహితులు చిన్న ధనంతో, బంగారు మణులతో వాళ్ళ ఇంటికి సంతోషంగా వెళ్ళిపోతారు. కానీ ఈ మరుదవానను మాత్రం తను తెచ్చిన పిడకలు అక్కడ స్థలంలో తను తెచ్చిన పిడకలంతా సర్ది పెట్టేసి ఇంటికి బయలుదేరతాడు. ఇంతలో తిరువలంగాడి తండ్రులు వచ్చి, మా అబ్బాయిలంతా బంగారు, మణులు, రత్నాలు తీసుకువస్తే మీ కొడుకు ఆవు పిడకలు తీసుకొచ్చాడంట అని అంటారు. వీరందరూ తుఫానులో ఇరుక్కుపోయినప్పుడు మీ అబ్బాయి దగ్గర పిడకలు తీసుకొని నిప్పు రాజిల్లుకున్నారు. దానికి మీ అబ్బాయి ఒక షరతు పెట్టాడట. ఒక పిడక ఇస్తే దానికి 2 రెట్టింపుగా మీరు ఇవ్వవలసి వస్తుంది అని అన్నాడంట. ఇదో రెట్టింపు పిడకలు అని వారి చేతిలో నుంచి వారు తీసుకువచ్చిన పిడకల్ని తిరువలంగాడుకు చూపిస్తారు. తిరువలంగాడికి కోపం తారాస్థాయికి అందుకుంటుంది. మరుదవానన్ సర్ది పెట్టిన పిడకల్లో ఒక పిడకను తీసి 2గా తుంచి విసిరి కొడతాడు. విసిరి కొట్టిన పిడకలలో నుంచి ఒక బంగారు నాణం బయటపడుతుంది. ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఇంకొక పిడకను తీసి అదే విధంగా త్రుంచి విసిరి కొడతాడు. దాంట్లో నుంచి రతనం రాయి ఒకటి బయటపడుతుంది. ఇది చూసిన ఆ స్నేహితుల తండ్రులు భయపడతారు. ఎందుకంటే ఒక పిడకిస్తే 2 పిడకలు ఇవ్వవాలని మాట కదా. ఇప్పుడు ఈ పిడకల లోపల బంగారు రత్నాలు ఉందే, మరి మనం ఎలా ఇవ్వగలుగుతాము అని వాళ్ళు భయంతో తిరువలంగాడిని చూస్తారు. తిరువలంగాడికి పట్టరాని సంతోషం వచ్చేస్తుంది. తన కొడుకును చూడవాలని ఆశతో ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ లోపల మరుదవానన్ ఒక పెట్టనిచ్చి, అమ్మా నాన్న వస్తే ఈ పెట్టని ఇవ్వమ్మా, నేను బయటికెళ్తున్నాను అని వెళ్ళిపోతాడు. తిరువలంగాడు తన భార్య దగ్గర మరుదవానన్ ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు శివకలై తిరువలంగాడుతో, ఈ పెట్టని మీకు ఇవ్వమని చెప్పి అతను బయటికెళ్ళిపోయాడు అని చెప్పి పెట్టని అతనికి ఇస్తుంది. ఇతను ఆత్రంగా ఆ పెట్టని తెరిచి చూస్తాడు. అందులో బెజ్జం లేని ఒక సూది, ఒక చీటీ ముక్క ఉంటుంది. ఈ చీటీ ముక్కలో ఏం రాసి ఉంది అని తెరిచి చూస్తాడు. అందులో బెజ్జం లేని సూది కూడా నీతో కూడా రాదు అని రాసి ఉంటుంది. ఆ వాక్యం చదివేసరికి ఇతనికి జ్ఞానోదయం అయిపోతుంది. వెంటనే తన వేసుకున్న పట్టు చొక్కాని చింపి కింద వేసేస్తాడు. పట్టు పంచని కింద వేసేస్తాడు. ఒక గోచిపాతతో నిల్చుకొని ఉంటాడు. ఒక తుండు గుడ్డ ఒక గుడ్డ చుట్టుకొని సన్యాసం తీసుకుంటాడు. మరుదవానన్గా తన కొడుకుగా వచ్చింది ఈశ్వరుడే అని అర్థం చేసుకుంటాడు. ఏడుస్తూ రోదిస్తూ మరుదవానా మరుదవానా అని అతను ఇంటి నుంచి ఒక అడుగు వేస్తాడు. అప్పుడు అతనికి తన తల్లి ఏడుస్తూ కనిపిస్తుంది. తన తల్లిని చూసి, నీవు బతికి ఉన్నంత కాలం నేను ఈ ఊరి వదిలి వెళ్ళను అని వాగ్దానం చేసి బయలుదేరతాడు. అష్ట ఐశ్వర్యాల నిధిపతి, 9 కోట్ల వారసుడు,
సన్యాసం పుచ్చుకుంటాడు. ఈ ఆస్తి వ్యవహారాలన్నీ చూసే సేందనార్ అనే లెక్కలు రాసే అతను ఇతని దగ్గరకొచ్చి, "స్వామీ, ఈ ఆస్తులనంతా ఏం చేయమంటావు?" అని అడుగుతాడు. అందుకు తిరువలంగాడు, "ఎట్లాగన పోనీ" అనేసి ఇంటి నుంచి బయటికెళ్ళిపోతాడు. ఎట్లాగన పోనీ అనే మాటకు అర్థము దాన ధర్మములు చెయ్యమని చెప్పలేదు. దాన ధర్మములు చెయ్యమని చెప్పితే నా డబ్బు దాన ధర్మములు చెయ్యి అని అర్థమన్నమాట. ఇంకా ఆ డబ్బు పైన వ్యామోహం ఉంది. నేనే చేశాను అని అర్థం వస్తుందట. అందుకని చేస్తూ 9,00,00,000 అంటే సామాన్యమని కాదు. 11వ శతాబ్దంలో 9,00,00,000 అంటే ఎంతనో మీరే చూసుకోండి. అంత కోట్లకు అధిపతి ఒక గోచిపాతతో నిలబడతాడు. సంసారాన్ని వదిలి పట్టినతారుగా అవతారమెత్తాడు. ఒకరోజు పట్టినతార్ శ్మశానంలో పడుకొని ఉండగా ఆ దేశపు రాజు పట్టినతార్ దగ్గరకొచ్చి, "నీకు ఏమి కర్మ? నువ్వు ఇలాగ పడుకొనున్నావు. ఎంత కోట్లకు అధిపతి నీవు. ఇలా చేయడం సబబేనా?" అని అడుగుతాడు. అందుకు పట్టినతార్ అంటాడు, "నీవు నా కాళ్ళ దగ్గర నిలుచుకొని మాట్లాడుతున్నావు. నేను పడుకొని నీకు జవాబిస్తున్నాను. ఇదే నీకు నాకు గల వ్యత్యాసం" అని అంటాడు. ఆ మాటకి రాజు తిరిగెళ్ళిపోతాడు. ఎందుకు రాజు ఇతనితో ఇలా అడుగుతాడంటే, ఇతను వ్యాపారం చేసి వచ్చిన ధనంతో సరిగ్గా పన్నులు కట్టేవాడు. ఈ పన్నుల గుండా కదా ఖజానా నిండుతుంది. అందుకని రాజు ఇతని దగ్గరకొచ్చి అడుగుతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు పట్టినతార్ ఒక ఇంటి ముందు నిలుచుకొని, "భవతి భిక్షాం దేహి" అని అంటాడు. అది తన సొంత సోదరి ఇల్లు. లోపల నుండి సోదరి బయటకొస్తుంది. తన అన్నను చూసి కడుపు రగిలిపోతుంది. తన అన్న ఇలా భిక్షమెత్తుతూ తిరుగుతూ ఉండటం తన అత్తగారింట్లో నామోషిగా ఉంటుంది. అందుకని అన్నపైన కోపంతో లోపలికి వెళ్లి విషపూరితమైన అప్పాలు తెచ్చి అన్నకిస్తుంది. ఆ అప్పంని తాకిన మరుక్షణము నీలకంఠుడు కనిపిస్తాడు. అప్పుడు అతనికి అర్థమైపోతుంది ఇది విషపూరితమైన అప్పం అని. ఈ అప్పంని తీసుకొని అతను ఆ ఇంటి పైకప్పు పైన విసురుతూ తన ఆలోచననే తనకు శత్రువు అనేసి వెనక్కు తిరుగుతాడు. ఆ ఇంటి కప్పు అగ్నితో ప్రజ్వరిల్లిపోతుంది. అగ్ని దహించి వేస్తుంది ఆ ఇంటిని. ఇది చూసిన అతని చెల్లెలు అప్పుడే నమ్ముతుంది తన అన్న సిద్ధపురుషుడని. వెంటనే అన్న కాళ్ళకు వెళ్లి క్షమాపణ కోరుతుంది. పటినతార్ వెళ్ళిపోతాడు. ఈ విధంగా రోజులు గడుస్తూ ఉంది. ఒకరోజు పటినతార్ పక్కనున్న అడవులకు వెళ్లి ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. అతని మనసుకి ఏదో ఒకటి తెలియని అనుభూతి ఒకటి కలుగుతుంది. ఏదో జరగరాంది జరిగినట్లుగా అనిపిస్తుంది. వెంటనే అతనికి గుర్తుకొచ్చింది తన అమ్మ. వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికొస్తాడు. ఇంటికొస్తే అమ్మ కనిపించదు. అమ్మ చనిపోయి ఉంటుంది. అమ్మ శరీరంని కట్టెలతో పెట్టి ఉంటారు. ఇది చూసిన పట్టినతార్ పక్కన ఉన్న అరటి తోటలోని అరటి బెరడుని తీసుకుని వచ్చి పడకలాగా సిద్ధం చేసి దానిపైన తన తల్లి దేహాన్ని పండబెడతాడు. ఎందుకంటే అమ్మ దేహం నలుగకూడదట. అమ్మ శరీరము కట్టెలు గుచ్చుకోకూడదట. మెత్తగా మృదువుగా ఉండాలట. ఆ చుట్టుపక్కన వాళ్ళంతా ఇతన్ని చూసి హేళన చేస్తారు. తడి అరటి దూట ఎలా నిప్పంటుకుంటుంది? తడి దూట నిప్పు అంటుకోదు కదా! అప్పుడు పట్టినతార్ శివుడి గురించి ఒక స్తుతి చేస్తాడు. "నీ యొక్క మూడవ కన్నులో నుంచి వచ్చిన అగ్నితో మన్మధుడిని కాల్చావు. నీ అంశతో పుట్టిన ఆంజనేయుడు తన తోక నిప్పుతో లంకనంతా దహించి వేశాడు. అటువంటి నిప్పుతో మా అమ్మ శరీరాన్ని దహించి వేయి ఈశ్వరా" అని స్తుతిస్తాడు. వెంటనే తడి అరటి దూటలో నుంచి నిప్పు ప్రజ్వరిల్లుతుంది. తన తల్లి దహన సంస్కారాలన్నీ చేసిన తర్వాత అతను ఆ ఊరి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. తన తల్లి చనిపోయిన తర్వాత తీర్థయాత్రలు చేస్తూ అక్కడక్కడ భోంచేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకరోజు ఒక ఇంటి ముందు భిక్షం అడుగుతాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి, "బాగానే ఉన్నావు కదా, కష్టపడి సంపాదించి భోంచేయొచ్చు కదా" అని అంటాడు. ఆ మాటకి పట్టినతార్ ఇంక మీట భిక్షం ఎత్తుకోవడానికి వీలు కాలేదని తీర్మానించుకుంటాడు. తన దగ్గరకొచ్చి ఎవరన్నా అన్నం పెడితే భోంచేస్తాడు. లేకపోతే లేదు. ఎల్లప్పుడూ ధ్యానిస్తూ సమాధి స్థితిలోనే గడిపేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఇలా తీర్థయాత్రలు చేస్తూ వెళ్తున్న పట్టినతార్ భద్రగిరి అనే ఊరికి వస్తాడు.